మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో స్పేస్ మెడిసిన్ డైరెక్టర్, అదేవిధంగా ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు ఉదయం అందరం అయితే ఒక అద్భుతాన్ని అయితే చూసాము. సో సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ని అయితే చూసేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉండబోతా ఉందన్నది అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉంది సార్. ఎందుకంటే అసలు స్పేస్లో ఆ జీరో గ్రావిటీ వద్ద ఉండి మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు నిలబడే పరిస్థితి కూడా ఉండదు కదా. వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది పూర్తిగా వీక్ అయిపోయి ఉంటుంది అంటున్నారు. సో దానికి సంబంధించి ఎట్లా ఉండబోతా ఉంది సార్ హెల్త్ కండిషన్? యాక్చువల్లీ సన్నీ విలియమ్స్ ఆర్ సునీత విలియమ్స్ కానీ విల్మోర్ కానీ వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ లైనర్లో వెళ్ళారో అప్పుడు కేవలం 7 రోజుల కార్యక్రమంగా నాసా ప్లాన్ చేసి పంపించడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ 7 days తర్వాత ఈ యొక్క స్టార్ లైనర్లో ఉండే హీలియం గ్యాస్ కానీ సర్టన్ ఇష్యూస్ చేయబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం కాలేకపోయారు. సో గత 7 రోజులు అనుకున్నది 9 నెలల వరకు దాదాపుగా 286 రోజులు అక్కడే ఉండడం వలన యూజువల్గా ఎన్నో కథనాలు వచ్చినాయి. కొంతమంది రాజకీయంగా సునీత విలియమ్స్ని అక్కడ పెట్టారని, కొంతమంది మానసికంగా దెబ్బతింటుందని, కొంతమంది ఆరోగ్యంగా దెబ్బతింటుందని చాలా కథనాలు వచ్చినాయి. కానీ ఓవరాల్గా మనం నిన్న తను స్పేస్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రిటర్న్ బయలుదేరే ముందు ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. అంటే షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్, నాకు ఎలాంటి హెల్త్ సమస్యలు లేవు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి తను రిటర్న్ ప్రయాణం అయింది. కానీ నేను డే 1 ఇక్కడ నుంచి వెళ్ళినప్పటికీ నిన్న రిటర్న్కి కంపేర్ చేసుకుంటే తనకు వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చింది. ఫేస్లో కూడా కొంచెం ఫేస్లో కూడా చాలా సన్నబడింది, ఫేస్ లోపలికి పోయింది, సంకెన్ ఐస్ ఉన్నాయి, మజిల్స్ ఫ్లాబీగా లూజ్గా ఉన్నాయి, అండ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అంత స్ట్రాంగ్గా కనబడలేదు, కొంత మానసిక ఉద్వేగానికి లోనై ఉన్నది. ఇలాంటి సమస్యలు మనం యూజువల్గా ఐసోలేటెడ్ ప్లేస్లో మనం ఎక్కువ కాలం అనుకోని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మానసికంగా అండ్ శారీరకంగా వీళ్ళంతా దెబ్బతింటారు. ఎవరైనా కానీ, అది మనమైనా కూడా మనం అనుకోని ప్రదేశంలో ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనం కూడా మానసికంగా శారీరకంగా దెబ్బతింటాం. అందులో మెంటల్ అక్కడ 7 days అందులో తను జీరో గ్రావిటీలో ఒక స్పేస్ స్టేషన్, అంటే కాంపాక్ట్ వ్యాక్యూమ్లో ఒక స్పేస్ స్టేషన్లో జీరో గ్రావిటీలో ఉండడం అన్నది అది అంత ఈజీ కాదు. కానీ సునీత విలియమ్స్ అన్నది షీ హ్యాడ్ బీన్ టు, అంటే మెనీ టైమ్స్ ఇప్పటికీ స్పేస్ స్టేషన్కి చాలాసార్లు వెళ్ళింది. దాదాపుగా 9 సార్లు తను స్పేస్ షూట్లో స్పేస్ వాక్ చేసింది. దాదాపుగా 67 గంటలు స్పేస్ వాక్ చేసింది. అంతేకాకుండా దాదాపుగా 600 రోజులు ఇప్పటివరకు స్పేస్ స్టేషన్లో గతంలో ఇప్పటివరకు గడిపొచ్చింది. సో ఓవరాల్గా తను ఫిజికల్గా చాలా ఫిట్ ఉంటుంటారు కంపేర్ చేస్తే, ప్లస్ మానసికంగా వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే తను ఏదన్నా ఎర్త్ మీద ఉన్నప్పుడు ఏదైనా యాక్టివిటీ తలపెట్టినప్పుడు దాన్ని కంటిన్యూస్గా మగవాళ్ళకు ధీటుగా వాళ్ళకన్నా ఎక్కువగా శ్రమ పడేది. సో ఆ పటుత్వము, ఆ ఫిట్నెస్, ఆ ధైర్యము ఆవిడని ఇన్ని రోజులు దాదాపుగా 9 నెలలు అక్కడ ఉండగలిగే విధంగా చేసింది. ఆధ్యాత్మికంగా కూడా 100% స్పిరిచువల్, మెడిటేషన్, యోగా, ప్రాణాయాము అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ న్యూట్రిషను, రోజు దాదాపుగా 3500 kcal ఆఫ్ ఫుడ్, అంటే 1.5 kg ఫుడ్ తీసుకోవడము అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము, ప్రాపర్గా న్యాచురల్ యాక్టివిటీస్ చేయడం వల్ల తనకి ఈ రిటర్న్ రావడానికి కూడా అనుకూలంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా ఆవిడ పొద్దున నేను 2:45కి చేసినప్పుడు షీ వాజ్ వెరీ స్మైలీ ఫేస్ అండ్ హ్యాపీ, హ్యాండ్స్ ఇచ్చేస్తూ అబ్సల్యూట్లీ. దీన్ని బట్టి చూస్తే హార్డ్లీ 0.2 to 0.7% సటన్ డిరేంజ్మెంట్ ఉంటుంది. 10 to 15% ఇంకో కొన్ని బోన్స్లలో కానీ ఇతర పరిసరాల్లో తనకు డిరేంజ్మెంట్ ఉంది. కానీ ఓవరాల్ చూస్తే షీ లుక్స్ వెరీ గుడ్. ఈ బోన్ డెన్సిటీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు
జీరో డెన్సిటీలో అసలు తను గాలిలో తేలుతూ ఉంటుంది. యాక్టివ్ మజిల్ పవర్ ఉండదు, ప్యాసివ్గా ఉంటుంది. ఆ ప్యాసివ్ అంటే తను బలంగా లాక్కున్నప్పుడే కాలు దగ్గరికి వస్తుంది. తద్వారా తనకు బోన్కి కనెక్ట్ అయిన మజిల్స్ ఏవైతే రక్తనాళాల ద్వారా మనకు విటమిన్ డి, కాల్షియం ఉంటుందో అవి సప్లిమెంట్స్ తక్కువగా తగ్గే ఆస్కారం ఉంటుంది ఒకటి. రెండోది సన్ ఎక్స్పోజర్ ప్రాపర్గా లేకపోవటం వలన కూడా మనకు విటమిన్ డి తక్కువ ఉంటుంది. మూడోది న్యూట్రిషన్ సప్లిమెంట్ కూడా మనకు న్యాచురల్గా తీసుకునేంత పటుత్వం ఉండదు కాబట్టి మనకు విటమిన్ డి3, కాల్షియం లాంటివి ఎక్కువగా మినరల్స్, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవి మనకు సఫిషియెంట్గా న్యాచురల్గా ఎర్త్ మీద ఉన్నట్టు రావు కాబట్టి తద్వారా వాళ్ళకు బోన్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. దాన్ని మేము ఆస్టియోపీనియా అంటాం. సో ఈ బోన్ డిప్లీషన్ జరిగినప్పుడు, ఆస్టియోపీనియా జరిగినప్పుడు మనకు మల్టిపుల్ బాడీ పెయిన్స్, అంటే కాళ్ళల్లో, చేతులలో అన్యూజువల్ పెయిన్స్ రావడం. అంటే యూజువల్గా విటమిన్ డి3 బిలో 30 ఉంటే అది తక్కువ ఉన్నట్టు, ఎబో 30 ఉంటే సఫిషియంట్ ఉన్నట్టు. సో బిలో 30 ఉన్నదంటే ఆ యొక్క బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ లేకపోవడం, మెత్తబడటం వల్ల మనకు పెయిన్స్ రావడం మొదలవుతాయి. ఈజీగా ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇది 1. సెకండ్, కాల్షియం అనేది కూడా మనకు మినిమం 9 ఉండాలి. సో 9కు తక్కువ ఉన్నా కూడా ఆ డిప్లీషన్ వలన కూడా మనకు బోన్ మెత్తబడడం, ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు మినరల్స్, మెగ్నీషియం కానీ, లేకపోతే మనకు జింక్ కానీ, ఇతరత్ర ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవన్నీ సఫిషియెంట్గా లేకపోవడం వలన బోన్ ఆస్టియోపోరోసిస్గా వ్యాధికి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అండ్ బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వీక్నెస్ అనే సమస్య మనకు మజిల్స్ వీక్ వలన ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఏంటంటే ఇంకా అసలు సునీత గారు లేచి అసలు నిలబడలేరు, మళ్ళీ నడిచే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సార్. నిజంగా ఆ పరిస్థితి ఉందా? అబ్సల్యూట్లీ పార్షియల్గా రైట్ అండి, పార్షియల్గా రాంగ్. యూజువల్గా వీక్నెస్ ఉంటుంది. 9 నెలల్లో దాదాపుగా 10 to 15% ఆఫ్ మజిల్ పవర్ అండ్ బోన్ పవర్ తగ్గిపోతుంది. సో బోన్ యొక్క మజిల్ ఎలా ఉంటుందంటే మజిల్ యాక్ట్ అయితేనే పవర్ పెరుగుతుంది, మజిల్ స్లగ్గిష్ అయితే దాని పవర్ తగ్గిపోద్ది. అంటే సైజులో కానీ, గర్త్లో కానీ, స్ట్రెంగ్త్లో కానీ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే 9 months తను ఎప్పుడైతే ఫ్లాసిడ్గా అంటే ప్యాసివ్గా మూమెంట్ ఉండి యాక్టివ్గా లేకపోవటం వలన తనలోని మజిల్స్ అన్నీ వీక్ ఉంటాయి కాబట్టి తను యూజువల్గా ఒక పెన్ ఎత్తాలన్నా కూడా ఈ కండరాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆన్ ఎర్త్. సో యూజువల్గా మనకు సునీత విలియమ్స్ చూస్తే తను చేసిన యాక్టివిటీస్ పొద్దున్న నుంచి నైట్ వరకు ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ, లేకపోతే ఇతరత్ర ఎక్సర్సైజెస్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేయటం వలన తను చూస్తే లుక్స్ అపియర్ బెటర్. బట్ నిన్న తను షిఫ్ట్ చేసినప్పుడు చూస్తే స్ట్రెచర్ మీద షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకు కేవలం మజిల్ ఇంబ్యాలెన్సే కాదు, తూలిపడ్డమే కాదు, బ్రెయిన్లో కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. తనకు డిజినెస్ ఉంటుంది, తిరిగినట్టు అనిపిస్తుంది. సో ఇలా మానసికంగా ఉంటుంది, బ్రెయిన్ పరంగా ఉంటాయి, శారీరకంగా బోన్ స్ట్రెంత్ వీక్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ వీక్ అవుతుంది. కానీ వీటికి ఒక స్టెప్ వైజ్ ఫిజియోథెరపీ ఇవ్వటం వలన తన్ను తాను లేచి నిలబడగలుగుతుంది. పర్మనెంట్గా తనకు ఎలాంటి సమస్యలు రావు. ఎక్సెప్ట్ రేడియేషన్ వలన కానీ, లేకపోతే సోలార్ ఇరేడియేషన్ వలన కానీ, లేకపోతే కాస్మిక్ రేస్ వలన కానీ కొన్ని క్యాన్సర్స్ రావచ్చు. ఆ క్యాన్సర్స్ కోసం మనం రెగ్యులర్గా జీవితాంతం వాళ్ళని స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ ఆఫ్ ద కణాలు చెడిపోతాయో, ఎప్పుడు అది క్యాన్సర్గా మారుతుందో రెగ్యులర్గా వాచ్లో ఉండాల్సి వస్తుంది. ఒకటి, హెడ్ టు టో చూసుకుంటే బ్రెయిన్ పరంగా వచ్చే సమస్యలు, డిజినెస్, ఫ్లూయిడ్ పెరగడము, తలనొప్పి రావడము, గిడ్డినెస్ రావడము, ఇవన్నీ మనకు సమస్యస్తాయి. నెక్స్ట్, ఈ రేడియేషన్ వల్ల కళ్ళల్లో శుక్లాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఆ కాస్మిక్ రేస్ వలన కంటి పొరలు తెల్లబడే ప్రమాదం ఉంటుంది. సో తనలో లేదు, బట్ ఓవరాల్గా యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ఈ స్పేస్ స్టేషన్లో మనకు వచ్చే సమస్యల గురించి హెల్త్ పరంగా చెప్పే ఆస్కారం ఉంటుంది. తర్వాత ముక్కులో మనకు బాడీలో ఉండే ఫ్లూయిడ్ అంతా హెడ్ సైడ్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని బలంగా ముక్కులో నీరు కారడం, జలుబు లాంటి నీరు కారడం లాంటి సమస్యలు వస్తుంది. నోటిలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా చెవులో కొంత ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఐకి సంబంధించి కూడా చూస్తే మార్నింగ్ ఐ బ్లింకింగ్ అనేది కొంచెం ఉంటుంది. ఇవన్నీ మజిల్ పవర్ లేకపోవటం వల్ల, ఈ ఐ బ్లింకింగ్ మజిల్ పవర్ లేకపోవటం వల్ల అలా ఉంటుంది.
మూడవది వచ్చేసిన తర్వాత మనము హార్ట్లో కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ హైపోస్టాటిక్ రీజన్లో ఫ్లక్చుయేషన్స్ వలన గుండె వీక్ అవ్వడము, బీపీ డౌన్ అవ్వడం లాంటి సమస్యలు వస్తాయి. తర్వాత లంగ్స్లలో కూడా కొంత ఈ వాటర్ ఫ్లూయిడ్ అనేది చెస్ట్ సైడ్ వచ్చినప్పుడు ఆ ఫ్లూయిడ్ లంగ్లోకి వచ్చి కొంత జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యల తర్వాత మనకు మెటబాలిక్ యాక్టివిటీ చెందే మనకు ఏదైతే లివర్ ఉంటుందో మనం తీసుకునే ఆహారం అంతా, తను తీసుకునే ఆహారం అంతా డ్రైడ్ ఫుడ్ ఉంటుంది. డిహైడ్రేటెడ్, డ్రైడ్, పౌడర్డ్ ఫుడ్ కానీ లేకపోతే ఒక సాలిడ్ ఫుడ్ లాగా ఉంటుంది. ఈ ఫుడ్ మెటీరియల్ని డ్రై అయిన తర్వాత మళ్ళీ దాన్ని మైక్రోవేవ్లో పెట్టి హీట్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తుంటారు. అంతేకాకుండా వాళ్ళు వాటర్ కానీ జ్యూసెస్ కానీ క్లోజ్డ్ కంటైనర్స్ పైప్ ద్వారా నీటిని తీసుకుంటారు. ఈ మెటబాలిక్ సిస్టమ్ కూడా మనకు న్యాచురల్ కన్నా కొంత ఇండిఫరెంట్గా ఉంటుంది, కానీ లివర్ మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు టాయిలెట్ పోయినా లేకపోతే మనం బాత్రూమ్ పోయినా కూడా నెంబర్ 1, నెంబర్ 2 పోయినా కూడా వాళ్ళల్లో కొంత స్పిల్లేజ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో రోగనిరోధక శక్తి చాలా వీక్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా ప్రాపర్ న్యూట్రిషన్, నార్మల్గా ఎర్త్ మీద ఉన్న న్యూట్రిషన్ లేకపోవటం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోవడం, స్ట్రెస్ వలన ఇమ్యూనిటీ తగ్గిపోవడం, బాడీలో కొన్ని విటమిన్ డి లోపము, లవణాల లోపము, కాల్షియం లోపము, B12 లోపం వలన కూడా ఇమ్యూనిటీ తగ్గడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే వాళ్ళకి బాడీలో పూర్తిగా మజిల్స్ అన్నీ వీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు మనం చూస్తాం. కాబట్టి యూజువల్గా వారు ఆ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు యూజువల్గా ఒక నెల నుంచి దాదాపు ఒక 12 నెలల వరకు వాళ్ళకు రెగ్యులర్ సెగ్మెంట్లో ప్రాపర్ పారామీటర్ చెక్ చేసుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే తప్పనిసరిగా వాళ్ళు హ్యాపీగా రికవర్ అయ్యి మళ్ళీ కామన్ మ్యాన్ లాగా ఉండగలుగుతారు. సార్, ఆహార విషయానికి వస్తే దాదాపుగా ఈ 9 నెలల పాటు నార్మల్గా అక్కడ లిక్విడ్ లాగా మీరు చెప్పినట్టుగా పౌడర్స్ రూపంలో తీసుకున్నారు. మనం ఏదైనా సిక్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి వస్తేనే ఒక 2-3 రోజులు సరిగా తినకపోతేనే మళ్ళీ ఏదైనా రైస్ ఐటమ్ లాంటిది తినాలంటే ఇబ్బంది పడిపోతుంది. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎట్లాంటి? యూజువల్గా ఆస్ట్రోనాట్స్ ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్. 100 మంది ట్రైన్ చేస్తే 10 మందిలో 2కి సెలెక్షన్ ఉంటుంది. వీళ్ళకి దాదాపుగా సంవత్సరాల తరబడి మనకు ఆన్ గ్రౌండ్ ఈ అలవాటు చేస్తారు. అంటే వాళ్ళ పర్సనాలిటీ ప్రకారం వాళ్ళకి ఎంత కిలో క్యాలరీస్ ఫుడ్ కావాలి, అది ఏ పౌడర్ ఫామ్లో కావాలా, ట్యాబ్లెట్ ఫామ్లో కావాలన్నా లేకపోతే ఇతరత్ర డ్రైడ్ ఫుడ్లో కావాలన్నది వాళ్ళు ఆ స్పేస్ స్టేషన్ ఎన్విరాన్మెంటు నాసాలో ఉంటుంది. అంటే ఆ క్యాప్సూల్ ఉంటుంది, ఆ ఒక శాటిలైట్ క్యాప్సూల్లో ఆ జీరో గ్రావిటీ వెదర్లో వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. తద్వారా వాళ్ళు కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు ఇంటి ఫుడ్డే కాదు, ఈ ప్యాక్డ్ ఫుడ్ వలన కూడా జీవించగలుగుతారు, ప్రాపర్ బాడీ న్యూట్రిషన్ మెయింటైన్ చేయగలుగుతారు, ప్రాపర్గా బీపీ, షుగరు అన్ని లెవెల్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవ్వబడతాయి. వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, గుండె, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ రావు అన్నప్పుడే ఆ 100లో ఒక 2-3 మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే వాళ్ళని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనేది పంపడం జరుగుతుంది. సో యూజువల్గా అందుకే చెప్తున్నాను, 0.2 to 0.7% కొన్ని ఆర్గన్స్ దెబ్బతింటే 10 to 15% కొన్ని ఆర్గన్స్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా కంపన్సేట్ చేసే విధంగా స్పేస్ స్టేషన్లో ఎప్పటికప్పుడు ఫుడ్ సప్లై ఉంటుంది. ఎందుకంటే స్పేస్ స్టేషన్కు ఎన్నో దేశాల నుంచి ఎన్నో శాటిలైట్స్ పోయినప్పుడల్లా వాళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్తారు. ఏ కంట్రీ వాడికి ఆ కంట్రీ ఫుడ్ కూడా సప్లై చేస్తారు. ప్యాక్డ్ ఫుడ్ ఉంటాయి, వాళ్ళకి నచ్చిన పిజ్జాలు ఉంటాయి, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్, గ్రీన్ వెజిటేబుల్స్, రా మెటీరియల్ అండ్ ఈవెన్ ద నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ డ్రైడ్, ఫ్రీ ఫుడ్, డిహైడ్రేటెడ్ ఫుడ్లో ఉంటాయి. సో ఆ ఫుడ్ వాళ్ళకు నచ్చిన ఫుడ్, వాళ్ళకు మెచ్చిన ఫుడ్డే తీసుకెళ్తారు. అది డ్రైడ్ ఫుడ్ ఉంటుంది, ప్రాపర్ సేఫ్టీ ఉంటుంది, ప్రాపర్ కాంపాక్ట్ ఫుడ్ ఉంటుంది. దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం వరకు సరిపడే ఫుడ్ ఎప్పుడూ అక్కడ స్పేస్ స్టేషన్లో ఉంటుంది. ఎలాగైతే మనకు బస్ స్టాండ్ ఉంటుందో అలాగే స్పేస్ స్టేషన్ కూడా ఉంటుంది. బస్ స్టాండ్లో మనకు అవసరం ఉన్న ఫుడ్ అంత ఉన్నట్టు వాళ్ళకు కూడా ఆ స్పేస్ స్టేషన్లో ఫుడ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఈ ఆస్ట్రోనాట్కి
ఎక్కువగా ఇబ్బందులు జరగవు. ఓకే సార్, మెయిన్ వచ్చేసేసి వినికిడికి సంబంధించి కూడా సమస్య ఉంటుందని విన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇద్దరే, సో వాళ్ళల్లో వాళ్ళు కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకునే పరిస్థితి కూడా అక్కడ ఉండదు. పైగా అక్కడ జీరో గ్రావిటీ కాబట్టి ఏదైనా సౌండ్స్ కూడా పెద్దగా టచ్ అయ్యే విధంగా ఉండదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత చిన్న సౌండ్ వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఏమైనా ఉంటుంది? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. టెక్నికల్గా చూస్తే స్పేస్ స్టేషన్లో ఈ కాలం ఉన్న టెక్నాలజీ, పాతకాలం టెక్నాలజీలో ఇలాంటి సమస్యలు వచ్చేటి, కానీ ఈ కాలం టెక్నాలజీలో వాళ్ళకి ఇయర్ బడ్స్ ద్వారా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వబడతారు, ప్రాపర్ మ్యూజిక్ సౌండ్ వినబడతారు, ప్రాపర్ ఇంటరాక్షన్ అవుతూ ఉంటాయి గ్రౌండ్ నుంచి, ప్రాపర్ డాక్టర్ కన్సల్టెన్సీ ప్రతి క్షణం ఉంటుంది, ప్రాపర్ మెడికేషన్ కూడా వాళ్ళకి ఆ స్టేషన్లో అవైలబుల్ ఉంటుంది, ఆన్ గ్రౌండ్ నుంచి డాక్టర్ కన్సల్టెన్సీను స్పెషాలిటీ కన్సల్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినంత వైద్యము వాళ్ళకు అందుద్ది. అయినా కూడా ఈ యొక్క స్పెషల్ ట్రైనింగ్ అండ్ స్పెషల్ గ్యాడ్జెట్స్ వల్ల కూడా వాళ్ళ ఇయర్ లాబ్యూల్స్ రెగ్యులర్గా పనిచేస్తుంటాయి, ఆరికల్స్ బాగా పనిచేస్తాయి. కాబట్టి ఎలాంటి సమస్యలు ఇయర్కి సంబంధించిన, వినికిడికి సంబంధించిన సమస్యలు రావు. కాబట్టి తను నిన్న ల్యాండ్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వడం, రెస్పాన్స్ ఇవ్వడం ఇమ్మీడియట్లీ కరెక్ట్గా నడిచింది. తను ఎలాంటి ఇబ్బంది పడలేదు. కాబట్టి మనకు యూజువల్గా ఆన్ బుక్ ఆల్సో కూడా మాకు ఇయర్కి సంబంధించిన, వినికిడికి సంబంధించిన ఇబ్బందులు ఏవి ఉండవు. ఓకే ఓకే. ఇప్పుడు లేచి నిలబడాలి అని అంటే మామూలుగా చిన్న ఏదైనా ఒక వస్తువు పట్టుకోవాలంటేనే చాలా శ్రమ పడాలి అన్నట్టుగా ఉంది కదా, మరి లేచి నిలబడాలి అంటే కూడా ఇబ్బందిగానే ఉంటుంది? వీళ్ళకి మజిల్ వీక్నెస్ 10 to 15% ఉంటుందండి. బట్ వీళ్ళు అక్కడ ట్రైనింగ్ చేసిన ప్రాక్టీస్ ప్రకారం చూస్తే అంత వరకు ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఇమ్మీడియట్లీ వీళ్ళని క్యాప్సూల్ నుంచి బయటికి తీసినప్పుడు ఒక స్పెషలైజ్డ్ ట్రాలీలో తీసుకొని వాళ్ళని ఇబ్బంది పడకుండా, వాళ్ళని నడపకుండా, వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లోనవ్వకుండా ఫస్ట్ ఎత్తుకెళ్ళి స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి తీసుకెళ్తారు. ఇమ్మీడియట్లీ అన్ని పారామీటర్స్, బీపీ, షుగరు, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ అన్ని టెస్టులు చేసిన తర్వాత వీళ్ళకు అట్మోస్ట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారండి. ఫిజియోథెరపీ అంటే ప్యాసివ్ మిషన్స్ ఉంటాయి కాళ్ళకు చేతులకు, వాటిని అటాచ్ చేసి ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉంటారు. ఇదైన తర్వాత యాక్టివ్ ఫిజియోథెరపీ చేస్తారు, స్టిమ్యులేషన్, మజిల్ స్టిమ్యులేషన్ ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఇలా చాలా రకాల థెరపీస్ ఫిజియోథెరపీ ద్వారా ఇచ్చిన తర్వాత ప్యారలల్గా సైకలాజికల్గా వాళ్ళ ప్రెషర్ తగ్గడానికి కౌన్సిలింగ్ జరుగుతుంది. అంతేకాకుండా మెంటల్గా ఇంబ్యాలెన్స్ ఫీల్ అయితే వాళ్ళని అడాప్ట్ చేయడానికి కావాల్సిన బ్యాలెన్సింగ్ మెథడ్స్ కూడా నేర్పిస్తారు. ప్యారలల్ బార్స్ అని ఉంటాయి, వాటి మీద నడిపియడం, ఇవన్నీ అంటే ఒక వికలాంగుని ఎలాగైతే కేర్ తీసుకుంటారో, ఒక ఫ్రాక్చర్ అయిన వ్యక్తికి ఎలాగైతే కేర్ తీసుకుంటారో, అలా ఈ వ్యక్తిని కూడా ఇనిషియల్గా డే 1 నుంచి ఈవెన్ 3 months 6 months వరకు కూడా ఫిజియోథెరపీ ఇవ్వడం, ఫిజికల్ థెరపీ, సైకలాజికల్ థెరపీ, న్యూట్రిషన్, ఫుడ్ అండ్ పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయని అనుకున్న తర్వాత దెన్ స్లోలీ ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళు రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 3 to 6 months లోపల వాళ్ళు హ్యాపీగా రికవర్ అయ్యి హ్యాపీగా నడవగలుగుతారు. ఎస్ వాళ్ళు హ్యాపీగా రికవర్ అవ్వాలని చెప్పేసి. అబ్సల్యూట్లీ రైట్ సార్. మామూలుగా యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు 9 months ఉన్నారు కదా, మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, దీని గురించి కూడా మీకు బాగా తెలుసు. సో ఎన్ని నెలల వరకు అక్కడ సస్టైన్ అవ్వచ్చు సార్? ఇప్పుడు వీళ్ళు 7 రోజులు అనుకున్నారు, 9 నెలల వరకు ఉన్నారు. అబ్సల్యూట్లీ రైట్. అట్లా ఎన్ని నెలల వరకు సస్టైన్ అవ్వచ్చు? ప్రాక్టికల్గా ఈ ఎక్స్పీరియన్స్ మనకు కొత్తగా ఉంది. ఇప్పుడు 9 months కూడా ఉండడం ఇది హైయెస్ట్ డేస్ ఆఫ్ స్టే బ్యాక్ అన్నమాట. సో స్పేస్ స్టేషన్ అన్నది మనకు మీకు ఇందాక చెప్పినట్టు బస్ స్టాండ్లో కంట్రోలర్స్ వస్తూ పోతూ ఉంటారు, డ్రైవర్సు బస్సెస్ వస్తూ పోతుంటాయి. సేమ్ సిస్టమ్ అండి అక్కడ కూడా. స్పేస్ స్టేషన్లో నీకు రెగ్యులర్గా ల్యాబ్ సంబంధించిన సైంటిఫిక్ ఇన్నోవేటివ్ చేసే వ్యక్తులు ఎప్పుడు వస్తూ పోతుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ విలియమ్స్ వాళ్ళని తీసుకుపోవడానికి 8 మంది వెళ్ళారు. ఆ 8 మంది వెళ్ళి అక్కడే స్టేషన్లో స్టే చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళని పంపించేస్తారు, 2 3 పంపించేస్తారు. అలా మనకు స్పెసిఫిక్గా ఆ స్పేస్ స్టేషన్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి యూజువల్గా టాలరెన్స్ వరకు ఒక వ్యక్తి ఎంతకాలం సైకలాజికల్గా, ఫిజికల్గా అండ్ ఉండగలుగుతాడో అది 6 నెలలు కాదు, సంవత్సరం వరకు అన్నది మనకు 9 నెలల వరకు అన్నది ఇప్పుడు ప్రూవ్ అయింది. సో ఇంతకు మించి కూడా మనకు ఇంకా దాని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సంవత్సరాలైనా ఉండడానికి వీలే ఆస్కారం
ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ ఆ యొక్క స్పేస్ స్టేషన్లో కూడా ఒక మానవాళికి సంబంధించిన క్లైమేట్ కానీ మానవాళికి సంబంధించిన ఫుడ్ ఉన్నంత వరకు ఆ వ్యక్తి యొక్క టాలరెన్స్ని బట్టి ఉంటుంది. అది ఇంకా డిటర్మైన్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తన సునీత విలియమ్స్ 9 నెలలు ఉంది, అంటే 300 రోజులు ఉంది కాబట్టి అప్రిషియేట్ చేయొచ్చు. తను ఇప్పటికే 600 రోజులు ఆల్మోస్ట్ డిఫరెంట్ టైమ్స్లో ట్రావెల్ చేసింది. ఎంతో కఠినమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నది కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. కానీ కొంతమందిని మనం కొంత సమయం వరకే అక్కడ ఉంచగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు అది రీసెర్చ్ చేసి వాళ్ళు కనుగొన్న తర్వాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎర్త్ మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఫలితాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ కొత్త వాళ్ళని కొత్త ఇన్నోవేటివ్ సర్కిల్లోకి పంపించి కొత్త రీసెర్చ్ చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ల్యాబ్కు కొత్త వాళ్ళని పంపే ప్రయత్నం చేస్తారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. సునీత విలియం కావచ్చు, బుచ్ విల్మోర్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.